హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయి. జయదాస్ అయితే వరలక్ష్మి గుడికి పిలిపిస్తూ ఉంటాడు. అక్కడున్న వరలక్ష్మి దగ్గరికి ఒక తాళిబొట్టును తీసుకొని వస్తూ చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అజయ్ దాస్ అయితే వరలక్ష్మిని చూస్తూ, వరలక్ష్మి, నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను నా జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకుంటున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఎలాగైనా నువ్వు ఒప్పుకోవాలి వరలక్ష్మి, నువ్వంటే నాకు చాలా ఇష్టం వరలక్ష్మి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా విష్ణు వచ్చి అది వినగానే అక్కడున్న విష్ణు అయితే క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది అర్జున్ దాస్, వరలక్ష్మి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. వాహ్, ఏం సీన్ చూశాను వరలక్ష్మి, నేను ఇప్పుడు చాలా మంచి సూపర్ స్క్రీన్ చూశాను, ఇలాంటి సీన్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం నీకు గుర్తుందా వరలక్ష్మి? నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి కూడా వీడిని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విష్ణు అయితే, ఇలాంటి అబ్బాయి కోసమే కదా ఎదురు చూస్తున్నావు, నీకు డబ్బు పిచ్చి కదా, ఈ డబ్బు ఉన్నవాడిని చూసుకొని నువ్వు చెక్కేద్దామనుకున్నావు కదా, నీ పుట్టిన పిల్లలని మాత్రం రోడ్డున వదిలేసి నువ్వు మాత్రం సుఖంగా ఉండాలనుకుంటున్నావు కదా వరలక్ష్మి అని చెప్పేసి అంటూ ఉంటా. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే చాలా కంగారు పడిపోతూ, ఏం మాట్లాడుతున్నావు విష్ణు గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది.